దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఈ ఇర్మియా ప్రవక్త దేవుడు పలకమన్న ప్రతి మాట పలికి దేవుని సన్నిధిలో ఒక ఘనమైన సేవకుడిగా ఉన్నాడు. ఇర్మియాకు ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగంతో ఈ మాటలన్నీ చెప్పు. వారు నన్ను విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తూ ఉన్నారు, వారిని తిరిగి రమ్మని చెప్పు అని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారనంటే, ఒక అతనికి పెండ్లయింది, అయితే ఆమె అతనితో కాకుండా వేరొకరితో తిరుగుతుంది. అలాగున చెడిపోయింది, పూర్తిగా విడాకులు కూడా అయిపోయాయి, దూరం అయిపోయింది. అయితే ఆమెకి మరలా రావాలని అనుకుంటే నా యొద్దకు రావచ్చు అని చెప్తున్నాడు. ఒక మనిషి వేరొకరితో అక్రమం సంబంధం పెట్టుకొని చెడిపోయి ఉంటే ఆమె మళ్ళా తిరిగి వచ్చినా పర్వాలేదు, రావచ్చు అని చెప్తున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉండి ఉంటే వారు దూరమైపోకూడదు, నాశనం అయిపోకూడదని ఆ మొదటి వ్యక్తి మరలా నా దగ్గరికి వస్తే నేను చేర్చుకుంటానని చెప్తున్నాడు. అలాగున పూర్తిగా అపవిత్రమైపోయి చెడిపోయిన స్థితిలో ఉన్న నా దగ్గరికి రావచ్చు, నేను ఎప్పుడు నిన్ను చేర్చుకునేవాడుగానే ఉన్నానని దేవుడే చెప్తున్నాడు. దేశం అపవిత్రపరచబడిన పరిస్థితి అయినా నా వైపు తిరిగితే మరలా నేను నిన్ను దగ్గరికి తీసుకుంటాను అంటున్నాడు. ఎలాగున చెడిపోయింది అనంటే, దారిలో కనిపించేటువంటి చెట్లైనా కొండలైనా రాళ్ళైనా ఏదైనా కనబడితే చాలు మొక్కేయడం, ఏదైనా కనబడితే పూజలు చేయడం వారు చేసేవాళ్ళు. అందుకని దానిని వ్యభిచారము అన్నాడు దేవుడు. అంటే విగ్రహాలను పూజించడం దేవుని దృష్టిలో వ్యభిచారంతో సమానం. అంటే దేవుని విరిచి వేరొకరితో ఉన్నట్లు ఆయన భావించిన మాటలు చెప్తున్నాడు. అలాగున ఉండడం వల్ల ఏం జరిగింది అనంటే, నష్టం, కరువు, ఇబ్బంది కలుగుతుంది. అందుకని అంటాడు, ప్రస్తుతం వర్షాలు పడకపోవడానికి కారణం ఏంటంటావు? ఈ యొక్క చెడుతనమే. అంటే సకాలంలో పండవలసిన పంటలు పండకపోవడానికి గల కారణం, ఈ కరువుకి ఇబ్బందికి కారణం వారు చేస్తున్న చెడే. నేను చెడుని చూస్తూనే ఉన్నాను, వారు చేస్తున్న ఆ పాపపు కార్యాలు గమనిస్తూనే ఉన్నాను. అయినా పర్వాలేదు, వాళ్ళు వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తానంటే రమ్మని చెప్పు. అయితే వాళ్ళు నా దగ్గరికి తిరిగి రావటం లేదు, నేను రానని చెప్తున్నారు వాళ్ళు. నేను రమ్మంటున్నాను, చెడిపోయారు మీరు, నా దగ్గర రండి, మరల మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటానంటే వారు రావటం లేదు. వాళ్ళ వలన ఏమైపోయిందట, ఈ ఇశ్రాయేలుడు చేసిన ఈ విగ్రహ సంబంధమైన పాప కార్యాలను బట్టి యూదా రాజ్యం చిన్నది, 2 గోత్రాలు ఉంటుంది, ఆ 2 గోత్రాలు ఉండేటువంటి యూదా రాజ్యం కూడా పాడైపోయింది. అంటే ఇశ్రాయేలీలే పాడైపోయారు అని అనుకుంటే వారిని చూసినటువంటి ఈ యూదా రాజ్యం కూడా పాడైపోయింది. పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు చెడిపోతున్నారు, ఇప్పుడున్న వాళ్ళని చూస్తే తర్వాత జనరేషన్ పాడైపోతారు ఖచ్చితంగా. ఇదే జరిగింది ఇశ్రాయేలీ జీవితాల్లో, వాళ్ళని చూసినటువంటి యోధా జీవితంలో జరిగిన సందర్భం.
వాళ్ళు ఎలాగున్నారంటే, ఈ యూదా పాడైపోవడానికి కారణం ఏంటంటే, పైకి బాగానే ఉన్నారు, పై వేషం వేసుకుంటున్నట్లు తిరుగుతున్నారు. అంటే కొద్దిపాటి ఏదో భయం ఉన్నట్టు, భక్తున్నట్లు పైన నటిస్తున్నారు, దొంగ నటన. కానీ వాళ్ళు కూడా పూర్తిగా చెడిపోయారు. అయినా పర్లేదు, నా దగ్గరికి వస్తానంటే నేను వారిని బాగు చేసుకుంటాను అంటున్నాడు. ఈరోజు కొంతమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. పైన బాగానే కనబడుతున్నారు, కానీ నటన, దొంగ వేషాలు. మన దగ్గర మన మాటలు మాట్లాడుతున్నారు, వేరొక దగ్గరికి వెళ్ళి వేరేగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మనవాళ్లే అనుకుంటున్నాము, కానీ మనకి పగవాళ్ళనే సంగతి, పరిస్థితి విషమిస్తేనే కానీ తెలియటం లేదు. ఇదే జరిగింది యోధా పరిస్థితులు కూడా. అయినా ప్రభు ఎంత ప్రేమ కలిగినాడంటే, పర్వాలేదు, నా దగ్గరికి రండి. నేను కోపగించుకునేవాడినే కానీ ఎప్పుడు కోపగించుకునేవాడిని కాదు. మీరు నా దగ్గరికి వస్తే, మీరు పశ్చాత్తాపడితే సరిపోతుంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! దేవుని విడిచి వేరొకరిని అనుసరించి చెడు మార్గాల్లో వెళ్ళిపోయి పాపపు కార్యాలు చేసి విగ్రహ సంబంధమైన మనసుతో బ్రతుకుతూ ఒక వేశ్యలాగా దారిన పోతున్నటువంటి వారందరితోనూ చెడుతనం చేసినట్లుగా, చెట్టుకి పొట్టుకి కనబడితే, రాయికి రప్పకి కనబడితే మొక్కేశారు. అందుకే చెప్తున్నాను, వాళ్ళు నా వైపు తిరిగి వస్తానంటే ఇప్పుడు కూడా నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎలా చేర్చుకుంటావయ్యా? ఇంతగా నువ్వు వద్దనుకుని పోతే అంటే నేను కోపపడి దేవుడినే గాని, నా కోపము క్షణం మాత్రమే ఉంటుంది, నిమిషం మాత్రమే ఉంటుంది. నా దయ వారు ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న వారులారా, మీ జీవితాలు దేవునిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఆశించి బ్రతుకుతున్నవే, భ్రష్టమైన జీవితాన్ని కలిగి ఉంటున్నవే, అపవిత్ర పరుచుకుంటున్నవే, పూర్తిగా చెడిపోయి పాడైపోయి బ్రతుకుతున్నవే, అయితే నిన్ను బాగు చేయటానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. నువ్వు ఒక్క మాట చెప్పి, ప్రభా నన్ను మన్నించు, ఇక మరలా అట్టి పాపపు క్రియను నేను చేయను అని అంటే నిన్ను క్షమించి నిన్ను హక్కుని చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాను అంటాడు. ఆయన అంటున్నాడు, నేను నాకు ఇష్టమైన కాపర్లను నియమించాను. నాకు ఇష్టమైన కాపర్లను నేను నియమించాను. వాళ్ళు నేను ప్రకటించమని మాటలు ప్రకటిస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి లాగే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఇవన్నీ తిరిగి రమ్మని చెప్పడం కానీ, లోక సంబంధమైన వాటి వైపు ప్రజలు తిరగడం కానీ, పర్లేదు నేను హక్కుని చేర్చుకుంటానని చెప్పడం కానీ, ఈ ఇశ్రాయేలు అనేటువంటి పెద్ద జాతిని చూసి దానికి అనుసంధానంగా ఉన్న యోధా అనేటువంటి చిన్న రాజ్యపు ప్రజలు చెడిపోవడం, అంటే పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు చెడిపోవడం పరిస్థితులు కానీ, ఇవన్నీ ప్రస్తుత జరుగుతున్న పరిస్థితికి 100% మ్యాచ్ అవుతుంది. అయినా పర్లేదు, నా దగ్గరికి రమ్మని ప్రభు చెప్తున్నాడు. పశ్చాత్తాపడి రమ్మంటున్నాడు. నాకు ఇష్టమైన కాపర్లు నియమిస్తానని చెప్పాడు. ఆయనకి ఇష్టమైన కాపర్లు ఎవరంటే, ఆయన వాక్యాన్ని మొహమాటం లేకుండా బోధించే వాళ్ళే ఆయనకి ఇష్టమైన కాపర్లు. పైకొకటి లోపలొకటి బోధించే వాళ్ళు కాదు. ప్రభువుకి కావలసింది ఉన్నది ఉన్నట్లుగా కుండను బద్దలు కొట్టి మాట్లాడేవాడు ఆయనకి కావాలి. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను రోషం కలిగిన మాటలు మాట్లాడాడు. అందుకనే ప్రజలు ఆయనను చాలా ఇబ్బంది పెట్టేశారు. ఏలియా దేవుని పక్షాన నిలబడి రోషం కలిగి మాట్లాడాడు. ప్రజలు సహించలేకపోయారు. కానీ చివరికి విజయము దేవుని సేవకునికే దేవుడు అనుగ్రహించాడు. అంటున్నాడు, మీరు అవిశ్వాసులైపోయారు, దూరమైపోయారు, క్షేమము లేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న వారు
మందిరములో ఉండవలసిన వారు అవిశ్వాసం కలిగి లోకంలో పరుగులెత్తుతున్నారు కదా, లోకంలో గంతులేస్తున్నారు కదా, వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు కదా. వారు విశ్వాసులుగా ఉండాలి, కానీ అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారు. ప్రభు బాధపడుతూ, అయినా పర్లేదు, ఇంత జరిగిందా, ఇంతవరకు వెళ్ళారా, అయితే నా దగ్గరికి వస్తే నేను క్షమిస్తాను, తిరిగి నా దగ్గరికి రండి, వారి అవిశ్వాసాన్ని బాగు చేస్తాను నేను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! వారి అవిశ్వాసాన్ని బాగు చేసేస్తాడట. తిరిగి ఆయన దగ్గరికి వస్తే క్షేమమిస్తాడట. ఇంకా అంటాడు, చిన్నప్పుడు నుంచి వాళ్ళు చేసినటువంటి ఆ చెడుతనం, ఆ పనికిమాలిన పని మానేసి నా వైపు రమ్మని చెప్తున్నాడు. ఈరోజు మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాము అని చెబుతూ మాట్లాడుతున్న వారి మాటలు వింటున్నప్పుడు చాలా విచిత్రంగానే ఉంది. ముందొచ్చింది వెనకాలొచ్చింది అనే మాటలు మాట్లాడుతున్నారు దేవుని గురించి. పూర్వం ఉన్న దేవుడనే సంగతిని మరిచిపోయి, ఇది ఎప్పుడు నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, ఆ దేవుడు, మా దేవత ఎప్పటి నుంచో ఉన్నారు అనే మాటలు కనబడుతున్నాయి. అక్కడ ఇదే మాట్లాడుతున్నారు, మేము చిన్నప్పటి నుంచి కూడా వీటిలో ఉన్నాము, బాల్యం నుండి కూడా లజ్జకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. నిజమే, ఈ రోజున పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచార పద్ధత వ్యవహారాల శైలిని మనం చూసినప్పుడు కుటుంబాలు నాశనం, చిన్నభిన్నమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు బయటికి రమ్మని, అలాంటి పద్ధతులు పరిస్థితులు చిక్కడిపోయి మీ కుటుంబాలను, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూ నా దగ్గరికి తిరిగి వస్తే నేను మీకు క్షేమం ఇస్తాను, మీ అవమానం తీసేస్తాను, మీ నిందని తీసేస్తాను. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు నీ జీవితంలో దేవునికి నచ్చని క్రియలు చేసి అపవిత్ర పరచబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది అలాంటి మాటలు అంటున్నా, ఆ మాటలను పట్టించుకోవడం మనిషి క్రీస్తు బిడ్డగా నువ్వు రాగలిగితే, నిలవగలిగితే ఆయన నీ పక్షాన్ని నుండి కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఎన్నోసార్లు లోకంలో పడిపోయి లోక సంబంధమైన వాటిలో మునిగిపోతే వాటిలో నుంచి నేను విడిపించబడాలని ఆశ నాకు ఉంది అని నువ్వు కనుక మాట్లాడగలిగితే ఆయనే అవకాశం ఇస్తున్నాడు, తిరిగి నా దగ్గరికి రాని. మంచి కొరకే, నీతి కొరకే, పరిశుద్ధత కొరకే ప్రయత్నాలు చేయగలిగిన మనసు కలిగి ఉండాలి, కానీ చెడు కొరకే కలిసి చెడు కొరకే చేసిన పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు భయం పడాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సరిచేయబడాలే తప్ప పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు అనుసరించి చెడిపోయే స్థితిలోనికి ఎట్టి పరిస్థితులను రాకూడదు. అందుకని తిరిగి నా దగ్గరికి రండి, మీకు క్షేమమును ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఆ ప్రభు ఇచ్చే క్షేమమును పొందుకొని పశ్చాత్తాపడి నూతనమైన జీవితాన్ని పొందుకోవాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తుని ఎరగడానికి పూర్వము సౌలుగా బ్రతికాడు, క్రైస్తవుల్ని హింసించాడు, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆ దగ్గరలో ఉన్న దమస్కుకి వెళ్ళటానికై సిద్ధపడి బయలుదేరినప్పుడు దారి మధ్యలో ప్రభు వాళ్ళని కలుసుకుని మాట్లాడినప్పుడు సౌలు మారిపోయాడు, సౌలుతో ఉన్నటువంటి వారు మారిపోయారు. సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు. ఏ దేవుని కొరకైతే వ్యతిరేకంగా నిలబడ్డారో ఆ దేవుని కొరకు ప్రకటించేలాగా మార్చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడనంటే ఆయన మీద తిరుగుబాటు చేసే వారి మీద ప్రేమ చూపించి మార్చేస్తాడు. వాళ్ళందరూ మారిపోతారు. మనం కంగారు పడిన అవసరం లేదు, తొందరపడిపోయే అవసరం లేదు, ఏదో జరిగిపోయింది జరిగిపోతుందని ఆందోళన చెందని అవసరం లేదు. ఎందుకంటే భయంకరమైనటువంటి సౌలునే పౌలుగా మార్చగలిగిన దేవుడు, దేవుని ప్రజలు హింసించిన వాడిని దేవుని కొరకు చచ్చిపోయేలాగా చేసేసాడు, మార్చేశాడు పరిస్థితిని.
నువ్వు చూస్తుండగా దేవుడు ప్రతి పరిస్థితిని ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు. దీవెనకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఆయన మెండుగా కుమ్మరిస్తాడు. వారి జీవితాలు దీవెనకరంగా మార్చాలని ప్రేమ కలిగిన దేవుడు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావా? లోకాన్ని ప్రేమించేవా? అపవిత్రమైన వాటిని కోరుకున్నావా? అయితే వాటిని విడిచిపెడతావా? ప్రభు వైపు తిరుగుతావా? ఎవరు ప్రేమించరు కానీ యేసుక్రీస్తు వారు నేను ప్రేమిస్తున్నారు. ఎవరు క్షమించరు కానీ యేసుక్రీస్తు వారు నేను క్షమిస్తున్నారు. ఆయన యొక్క నామాన్ని అంగీకరించి నీ జీవితంలో ఆయనకు చోటు వెళితే నీ జీవితాన్ని ఎంతో ధన్యకరంగా మార్చేస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆశ్చర్యకరంగా మారిపోతాయి. నెమ్మది లేని స్థితి, అసమాధానం, దుఃఖము, గొడవలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో కరువు పరిస్థితులు, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పకుండా విడిపించి క్షేమాభివృద్ధినిస్తాడు. ఆయన వాక్యానుసారంగా జీవించు, ఆయన మార్గంలో సాగిపో. దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించి అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉంచునుగాక. ఆమేన్.